ఆ క్యారవాన్‌లో గూడా తను వదిలిపెట్టలేదు. సో, క్యారవాన్‌లో గూడా నాతో శారీరకంగా ఇబ్బంది పెట్టాడంటూ గూడా అమ్మాయి కంప్లెయింట్ లెటర్‌లో పేర్కొన్నదని జెప్పి మనం చూస్తున్నాం. అంటే ఎలా ఉంటది మీరు చూసిన వాళ్ళు గాబట్టి, ఒక మూవీకి కొరియోగ్రాఫర్‌కి నిజంగా క్యారవాన్ ఇస్తారా అసలు? ఒకవేళ ఇస్తే ఎవరెవరు ఉంటారు క్యారవాన్‌లో? ఒకవేళ అన్న మ్యాక్స్ క్యారవాన్స్ ఇవ్వరు. ఎందుకంటే కొరియోగ్రాఫర్ ఆన్ ది సెట్స్ వచ్చి చేసుకొని వెళ్ళిపోతాడు. సపరేట్‌గా క్యారవాన్ పెట్టరు. హీరో, హీరోయిన్ ఉంటారు కదా! ఎవరికైతే మూమెంట్స్ చెప్తారో దాంట్లోకి వెళ్తారు. వెళ్ళి మాట్లాడడము, తర్వాత 2 మినిట్స్‌లో వచ్చేయడం. అంతే తప్ప ప్రత్యేకంగా వాళ్ళ క్యారవాన్ ఇవ్వరు. సరే పెద్ద ప్రొడక్షన్ ఉంది, వేరే లెవెల్ ప్రొడక్షన్ ఉంది, వాళ్ళు ఆశించి క్యారవాన్ ఇచ్చారు. ఆ క్యారవాన్ ఇచ్చినా కానీ కొరియోగ్రాఫర్కి మాత్రమే ఉంటుంది. కొరియోగ్రాఫర్ బాయ్ అసిస్టెంట్. మెయిన్ ఏంటంటే ఆ ప్రొడ్యూసర్ భయపడతారు క్యారవాన్లోకి అమ్మాయి వెళ్తే. ప్రొడ్యూసర్ ఎవడైతే ప్రొడ్యూస్ చేస్తాడో ఆయన భయపడతాడు. సో అందుకే క్యారవాన్ ఇచ్చినా కానీ దాంట్లో బాయ్స్ అలౌడ్ ఉంటారు తప్ప అమ్మాయిలను అలౌడ్ చేయరు. మరి ఈ అమ్మాయి క్యారవాన్‌లో నాతో శారీరకంగా, ఎందుకంటే తను అసిస్టెంట్ కాబట్టి, సో తను ఇక్కడ కాదు ముంబై గానీ వేరే స్టేట్స్‌కి తీసుకెళ్ళి మరి ఇబ్బంది పెట్టేవాడు క్యారవాన్స్‌లో గూడా అని చెప్పి పర్టిక్యులర్‌గా మెన్షన్ చేసింది. లైక్ నమ్మొచ్చంటారా ఇవన్నీ? నమ్మొచ్చు అన్న, నమ్మొచ్చు. ఎందుకంటే ఇప్పుడు పేరు వచ్చినోడు ఎవరైనా కానీ తప్పు చేస్తారన్న. మ్యాక్స్ ఎవరైనా కానీ ఎక్కువ పేరు వచ్చింది, అరే నన్ను ఎదిరించేటోడు లేడు అనేటోడు చిన్న థాట్ అని వస్తుంది దానికి, అరే ఈ విషయంలో తప్పు చేయాలని చెప్పి ఈయన ఈ విషయంలో ఇరుక్కున్నాడు. లేకంటే డీకి సంబంధించి కూడా డాన్సర్లు, డీ నుంచి లైఫ్ స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఒక్కొక్క ప్రొఫెషన్లో వాళ్ళు సెట్ అయ్యారు. కొరియోగ్రఫీకి సంబంధించి, డాన్సర్లకు సంబంధించిన ప్రొఫెషన్లో వాళ్ళు సెట్ అయ్యారు. అంటే ముఖ్యంగా ఈ డాన్స్కి సంబంధించి, కొరియోగ్రఫీకి సంబంధించి కూడా కమిట్మెంట్స్ బాగా నడుస్తాయి. సో మీరు లైఫ్లో ఎదగాలి అంటే ఆ డాన్స్లో ఒక సాంగ్లో ఉండాలన్నా కూడా పక్క కమిట్మెంట్ ఇవ్వాలి మాస్టర్కి కానీ కొరియోగ్రాఫర్కి అని చెప్పి బయట మనం వింటూ ఉన్నాం. అసలు వాస్తవంగా సినిమాస్ కానీ లేకుంటే డీ సంథింగ్ ఏదైనా కానీ ఏ ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది? అంటే నిజంగా కమిట్మెంట్స్ ఉంటాయా లేకుంటే కమిట్మెంట్ ఇస్తేనే అక్కడ లైఫ్లో సక్సెస్ అవుతారంటే ఏం చెప్తారు మీరు? అంటే డాన్సర్ పరంగా అయితే కమిట్మెంట్ ఉంటుందని నేను చెప్పాను అన్న. వై బికాస్ ఈ డాన్సర్ కాకపోతే ఇంకో డాన్సర్ అనుకోవచ్చు. డాన్సర్ పరంగా అయితే కమిట్మెంట్ ఉంటుందని నేను అనుకున్నాను. ఆర్టిస్ట్ పరంగా ఉంటుంది కమిట్మెంట్స్ అనేవి. ఇప్పుడు ఒక అమ్మాయి ఆడిషన్కి వచ్చింది అనుకో, నువ్వు నాతో ఉంటేనే ఈ ఛాన్స్ నీకు ఇస్తా అని డైరెక్టర్ అంటాడు లేదా ప్రొడ్యూసర్ అంటాడు. కానీ ఆ డాన్స్ పరంగా వస్తే ఈ అమ్మాయి కమిట్మెంట్ ఇస్తేనే అమ్మాయి డాన్స్ చేపిస్తా అనేది ఎవరు లేరు ఇప్పటికి. వై బికాస్ ఆ అమ్మాయి కాకపోతే ఇంకొక అమ్మాయి, ఇప్పుడు జానీ మాస్టర్ చేసినట్టే చేయొచ్చు వేరే వాళ్ళు కూడా. ఎలా అంటే తప్పుగా కాకుండా ఈ అమ్మాయి వెళ్ళిపోయింది అనుకోండి, ముంబై నుంచి వేరే అమ్మాయిని పిలిపించుకోండి ఇక్కడ కరువు అయితే, అంతే తప్ప అదే అమ్మాయిని పట్టుకొని అయితే కూర్చోరు కదా. డాన్స్లో అయితే కమిట్మెంట్స్ అనేవి ఉండవు. అంటే డాన్సర్గా వచ్చి వాళ్ళ లైఫ్ ఇదే ఫీల్డ్లో సెట్ చేసుకోవాలంటే కొరియోగ్రాఫర్ దగ్గరికి వెళ్తే సో అసిస్టెంట్ కొరియోగ్రఫీ ఛాన్స్ ఇస్తాడేమో అని ఇలా అంటున్నా. ఇలా వర్షం ప్రత్యేకంగా మనం అవ్వాలి, ఇప్పుడు కొరియోగ్రాఫర్ అవ్వాలి అనుకుంటున్నా, నేను అవ్వాలనుకున్నా, నేను కాలు పట్టుకున్నా కాలేదు, నా సొంతంగానే స్టార్ట్ చేసుకున్నా. అలా యాజ్ ఇట్ ఈస్ చాలా మంది అమ్మాయిలు చెప్పుకోలేక వెళ్ళిపోయారు, కొంతమంది తప్పక పడుకున్నారు, కొంతమంది తప్పక లాస్ట్కి ఇంకా బయటికి వెళ్తారు, ఇప్పుడు వస్తున్నారు అంతే. సో ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారన్న మీరు ఈ డాన్స్ ఫీల్డ్? నాకు ఇప్పుడు దగ్గర 11 years అవుతుంది. 11 years అవుతుంది. ఎప్పుడైనా పర్టికులర్గా మీరు చూసారంటే ఆ జానీ మాస్టర్ ఇష్యూని పక్కన పెట్టండి, ఎవరు కొరియోగ్రాఫర్ కానీ సంథింగ్ ఎల్స్ ఎవరైనా సరే రూమ్లలో సంథింగ్ చూసిన మట్టుకు ఏంటంటే ఏం తెలిసింది నాకు అంటే చాలా నేర్చుకున్నాను నేను దాన్ని చూసి. అరే ఇదే ప్లేస్లో నా అక్కో నా చెల్లో అండి, నేను వచ్చిన మొగోన్లాగా మా బాయ్స్ కన్నా కమిట్మెంట్స్ ఉండవు కదా, కాళ్ళు పట్టుకోవాలా లేదంటే ఆయన వెనకాల తిరగాల, వానికి రోజు సేవలు చేసుకుంటూ కూర్చోవాలా. అమ్మాయి నిమిషంగా సెట్ కానీ ఆ అమ్మాయి ఒక్కసారి ఇజ్జత్ వదులుకుంది, 2 నిమిషాలు ఆమె ఏడిపోయి కాదనుకుంటే జిందగీ సెట్ అయ్యింది. అంటే దీన్ని బట్టి నీకు ఏం అర్థమైంది అంటే, ఎందుకంటే మన ప్రజలకు కానీ మన జనాలకు కానీ యాజ్ ఏ భయపడుతున్నారు, ఇప్పుడు ఇండస్ట్రీ ఫీల్డ్కి రావాలన్నా భయపడుతున్నారు. ఎందుకంటే ఇండస్ట్రీకి సంబంధించి కూడా చాలా వస్తున్నాయి, యాక్టర్ పరంగా చూసినా ఆర్టిస్ట్ పరంగా చూసినా. ఇప్పుడు లాస్ట్కి కొరియోగ్రాఫర్ విషయంలో కూడా ఇలాంటి వార్తలు వస్తున్నాయి. సో ఈ సమాజమే భయపడుతుంది ఇండస్ట్రీ ఫీల్డ్కి రావాలంటే, ఏదైతే వాళ్ళ మైండ్లో ఉండే ఇండస్ట్రీకి వస్తే మచ్చపడుతుంది అని చెప్పి అది ఇప్పుడు నిజమే అనిపిస్తున్నట్టు ఈ సమాజం అయితే అనుకుంటుంది. సో ఎవరైనా ప్రజలు డాన్స్ ఫీల్డ్కి రావాలన్నా, కొరియోగ్రఫీ ఫీల్డ్కి రావాలన్నా యాజ్ ఎ 11 years ఎక్స్పీరియన్స్ పర్సన్గా వాళ్ళకి ఈ సమాజానికి మీరు ఏం మెసేజ్ ఇస్తారో ఏం చెప్తారు? ఒకవేళ జానీ మాస్టర్ లాంటి వాళ్ళు మళ్ళీ ముందడికి వచ్చి వేరే అమ్మాయిలైనా ఎవరైనా ఏమైనా చేసినా కానీ, ఆడెంత పెద్దోడైనా కానీ, అమ్మాయి అయినా అబ్బాయి అయినా, అబ్బాయి అయితే పని చేసే సత్తా ఉందా నువ్వు చేసుకో, నీకు నమ్మకం ఉంటుంది. అమ్మాయి పడుకో అన్నాడా సీదా గల్లా పట్టి బయటకు వచ్చి గుంజి కొట్టు. ఆడెంత పెద్దోడైనా కానీ, ఆడు జానీ మాస్టర్ కానివ్వండి, పెద్ద ప్రొడ్యూసర్ కానివ్వండి, ఎవడైనా కానీ ఆ ఛాన్స్ కాకపోతే ఇంకో ఛాన్స్ వస్తుంది. నువ్వు ఆయన కొట్టినందుకైనా వేరే ఛాన్స్ ఇస్తాడు. ఇప్పుడు ఈ అమ్మాయి కొరియోగ్రాఫర్ అవుతుందో లేదో మన గ్యారంటీ లేకుండే, అసలు ఆ అమ్మాయి పేరు ఎవరికి తెలియదు. బట్ ఇప్పుడు అల్లు అర్జున్ అన్న వచ్చి మరి రెస్పాండ్ అయ్యాడు. దేనికి? ఒక ఇష్యూ జరుగుతూనే 10 మందికి 10 పేర్లు తెలుస్తాయి.
సేమ్ యాజ్ ఇట్ ఈస్ బయటికి గుంజి కొట్టండి. ఏ నా కొడుకైనా అమ్మాయి మీద చేస్తున్నాంటే గుంజి కొట్టరు బయటికి. ఇంకోటి నిన్న నుంచి మీ వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి యూట్యూబ్ లో కానీ సోషల్ మీడియాలో కానీ. సో కాల్స్ వచ్చాయి ఏమైనా బెదిరింపు కాల్స్? ఎందుకంటే గతంలో ఇప్పుడు కాంట్రవర్సీలో ఉంటారు మీరు కాబట్టి, సో ఇంత డేర్ గా ఏదన్నా ఓపెన్, ఎందుకంటే గతంలో కూడా మీరు డీ గురించి చెప్పారు కాబట్టి, సో కాల్స్ కానీ బెదిరింపు కాల్స్ కానీ ఇలాంటివి ఏమైనా వచ్చాయి ఈ ఇష్యూకి సంబంధించి? చాలా వచ్చినాయి అన్న. దగ్గర నిన్నటి నుంచి వాళ్ళ వరకు నా ఫోన్ చెక్ చేసుకున్నా కానీ దగ్గర అన్ని కాల్స్ అవి అన్నోన్ నంబర్స్. ఎవడెవడు కాల్ చేసాడో తెలియదు. అంటే దాంట్లో కొంతమంది ఇంటర్వ్యూ గురించి అని అంటారు, కొంతమంది మ్యాథ్స్ అయితే అందరూ తిట్టేటోళ్ళు. కాల్ చేస్తారు, నువ్వు కలువు అని అంటారు. ఆడివా ఆ ప్లేస్ లోకి వెళ్ళి చూస్తే ఎవడు ఉంటాడు మళ్ళీ. వెళ్ళినా నేను యాక్చువల్లీ నిన్న నాకు బెదిరింపు కాలే వచ్చింది. నీకు దమ్ముంటే నువ్వు నిజంగానే కొరియోగ్రాఫర్ అయితే దా, నువ్వు గణపతి కాంప్లెక్స్ దగ్గర రా అంటే నేను వెళ్ళా. నేను గణపతి కాంప్లెక్స్ దగ్గరికి వెళ్ళా, కానీ రాలేదు ఎవరు. చూసినా మస్తు 1 hour దాకా కూర్చున్నా, ఎవరు రాలే. అయితే మళ్ళా సేమ్ హ్యాజ్ ఇట్ ఈజ్. దాని తర్వాత మళ్ళీ కాల్ చేసి నీకు అంతా డేర్ ఏంది అని చెప్పి వాడే క్వశ్చన్ చేసి పిలిచింది ఆడే, క్వశ్చన్ చేసేది ఆడే. ఏంది కొట్లాడాలనిపిస్తే రమ్మన్నా. నేను ఇప్పటికీ చెప్తున్నా అన్న ఓపెన్ గా, కొట్లాడాలనిపిస్తే రండి. నేనైతే అబద్ధం మాట్లాడలే, ఉన్నది మాట్లాడినా. ఎంతమంది వస్తారా ఏందని నేను కొరియోగ్రఫీ పక్కన పెడితే నేను ఎలా ఉంటాను నాకు తెలుసు. సో అంటే వర్క్ ప్రొఫెషన్ అంతే. వర్క్ అన్న ప్రొఫెషనల్ మంచిగా ఉంటా, చాలా మంచిగా ఉంటా నేను. ఇప్పుడు ఎవరైనా మీరైనా నా మాట పద్ధతిలో ఉంది నేను అడుగుతా ఓపెన్ గా మీకు. నేనేందంటే 10 మందితో కలిసి ఉండాలి, నా వరకేం తెలియాలి అంతే. అంతే తప్ప ఎవడ నా జోలి కోసం నేనైతే గాజులు వేసుకొని కూర్చోలేను కదా. లాస్ట్ టైం కూడా చాలా పెద్ద కొట్లాటాలైనా, డీకి సంబంధించి చాలా పెద్ద కొట్లాటాలైనా కొట్టుకున్నాము. లాస్ట్ కి పోలీస్ స్టేషన్ ఎందుకులే, డీకి నేమ్ ఖరాబ్ అయిపోతుంది అన్నట్టు ఆగిపోయినాం. ఆ ఇష్యూ కూడా మీకు హెడ్ కి ఏదో దెబ్బ తాకింది అంటే బయటికి రాలే ఆ ఇష్యూ. సో కొంతమంది కంటెస్టెంట్స్ తో కూడా మీకు గొడవ అయింది, కానీ ఆ ఇష్యూ బయటికి రానియాలి. ఎందుకు రీజన్ తెలుసుకోవచ్చు? అంటే కంటెస్టెంట్స్ కాదు, డాన్సర్స్. మేము ఎదుగుదాం అనుకుంటున్నాం అన్న డీ తరఫు నుంచి, నువ్వు ఎట్లా చేస్తావు నువ్వు, అయినా నీకేం తెలుసు, చైతన్య మాస్టర్ మంచోడో లంగోడో నీకేం తెలుసు అంటే, లంగా అంటే మాత్రం నేను కొడతా అన్న, ఎవరినైనా కొడతాను నేను. ఎందుకంటే చైతన్య మాస్టర్ మంచోడు, చెడు చేసినోనేమో మంచోడు అని చెప్పి ప్రెసిడెంట్ చేసారు, మంచోడేమో చెడు చేస్తారు. చనిపోయినా నేను ఎందుకన్నా, చాలా మందికి మంచి చేసిండు అన్న. ఓపెన్ చెప్పాలంటే ఇప్పుడున్న కొరియోగ్రాఫర్స్ కూడా వాళ్ళ తరఫు నుంచి ఒక కంటెస్టెంట్ వస్తే ఈజీగా వెళ్ళిపోతాడు. మనం ఇండివిజువల్గా వెళ్తే డీలో కంటెస్టెంట్ గా నిలవలేం. అభి మాస్టర్ ఉన్నారు, పండు మాస్టర్ ఉన్నారు, వీళ్ళందరికీ. ఇప్పుడు యశ్వంత్ మాస్టర్ చాలా మంచివాడు, ఆయన తరఫు నుంచి చాలా మందిని తీసుకొచ్చిండు బయటికి. అలా అట్లుండండి అంతే తప్ప నాతో ఉంటేనే నేను ఇస్తా అని మాత్రం ఉండకండి. ఇంకోటి జానీ మాస్టర్ గురించి మీరు చెప్తున్నారు, కానీ ఆయన మీ కొరియోగ్రఫీ సంఘానికి అధ్యక్షుడిగా ఉండు, ప్రెసిడెంట్ గా ఉండు. మరి అలాంటి వ్యక్తి ప్రెసిడెంట్ గా అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. అంటే ప్రెసిడెంట్ గా వాళ్ళు ఎన్నుకున్నారంటే ఏదో ఉంటది, సో అందుకే ఎన్నుకున్నారు. లేదని కాదన్న, ఒకప్పుడు మా డాన్సర్స్ కోసం చాలా పోరాడిండు మాస్టర్, నేను ఒప్పుకుంటా. బట్ ఇప్పుడు అదే డాన్సర్స్ ని ఏమంటారు అవకాశంగా తీసుకొని పేమెంట్స్ ఫిక్స్ చేయడము, యూనియన్ మీద ఈయననే ధర్నాలు చేపియడము చాలా జరిగినాయి లోపల. పేమెంట్స్ ఫిక్స్ చేయమండి. ఇప్పుడు కామన్ గా అన్న ఒక డాన్సర్ వచ్చి చేస్తే 2000 పేమెంట్, అందరు తెలిసింది. అది 1500 2000 ఈవెంట్ అయినా ఏదైనా. కానీ ఇప్పుడు బాయ్స్ కి అయినా గర్ల్స్ కి అయినా ఏం ఫిక్స్ చేసిన జానీ మాస్టర్, పక్కా 3-5 పేమెంట్ ఇవ్వాలి. అంటే ఇప్పుడు నేనే ఉన్నా అన్న ప్రొడ్యూసర్, కొత్త ప్రొడ్యూసర్ వచ్చిన, ఎన్నో పొలాలు అమ్ముకొని వచ్చినా, నేను మీద చేస్తున్నా, మీద ఎవరొక సాంగ్ చేస్తున్నా, నాకు 1500 ఇచ్చే బడ్జెట్ ఉంది. నాకు నచ్చేటోళ్ళు చేస్తారు అంతే తప్ప నువ్వు పర్మనెంట్ గా ఫిక్స్ చేస్తే నేను పోయి మళ్ళీ ఏదో కావాలి. డాన్సర్స్ ని ఇక్కడ యూనియన్ నుంచే ఫిక్స్ అయి ఉంటుందా? ఇప్పుడు యూనియన్ ఫిక్స్ చేస్తుంది అన్న. బయట ఇండివిజువల్ గా వర్క్ చేసుకునేటోనికి కూడా యూనియన్ తరఫు నుంచి ఇప్పుడు పొగరు వచ్చేసింది. ఏ డాన్సర్స్ అయినా, చిన్న డాన్సర్స్ అయినా నాకు మెసేజ్ చేసేటోళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా డాన్సర్స్ ఇప్పుడు నాకు రివర్స్ మెసేజ్ చేస్తారు, నీకు అవసరమా అని చెప్పి. సిస్టర్ అన్నామన్నా, ఇప్పుడు ఆ అమ్మాయి ప్లేస్ లో నా చెల్లె ఉండొచ్చు, తల్లే ఉండొచ్చు, ఎవరన్నా ఉండొచ్చు, రియాక్ట్ అవ్వండి. కొంతమంది ఏమో ఫోన్ చేసి అన్న మేము రాలేకపోయినా మీరు ముంగడికి వచ్చి మాట్లాడుతున్నారు, మీకు డేర్ ఉంది అంటే, నాకు డేర్ ఉంది అది అని చెప్పి సంథింగ్ ఎల్స్ మాట్లాడడం పక్కన పెడితే, మీకు అనిపిస్తే ముంగడ రండి. ఎందుకంటే 10 మంది నించుంటేనే ఏదైనా నిజాలు తెలిసాయి. ముంగడికి వచ్చి మాట్లాడరు.